హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు చాలా విధానాలు విధులు ఉంటాయి. దానిలో భాగంగా చాలా విశ్వాసాలను మనం విశ్వసిస్తూ ఉంటాం. తదస్తు దేవతలని, వారు తదస్తు అంటే ఏమైనా జరుగుతుందని మనం విశ్వసిస్తూ ఉంటాం. అయితే ఈ తదస్తు దేవతలు ఎవరు అనేది తెలుసుకుందాం. తదస్తు దేవతలు అనేది అశ్విని దేవతలు లేక అశ్విని కుమారులుగా చెప్పబడుతూ ఉంటారు. ఎప్పుడైతే సూర్యుని భార్య సంధ్యాదేవి తన యొక్క తాపమును భరించలేక తన యొక్క ఛాయా రూపమును ఛాయాదేవిగా సూర్యుని వద్ద విడిచి వెళ్ళినప్పుడు అది గ్రహించిన విశ్వకర్మ తన కుమార్తె అయిన సంధ్యాదేవిని, నీవు అశ్వం వలె పరుగులు తీస్తున్నావు, భర్తను లెక్క చేయటం లేదు అని నీవు అశ్వముగా మారాలని శపించినప్పుడు మరలా అశ్వం వలె ఆమె కొండ కోణాల వెంబడి తిరుగుతూ ఉండగా తనను గ్రహించిన సూర్య భగవానుడు తన భార్యలా మిక్కిలి ప్రేమతో అతను కూడా అశ్వ రూపముతో తమ భార్యను కలవడంతో అప్పుడు పుట్టిన దేవతలే అశ్విని కుమారులు. ఈ అశ్విని కుమారులు వైద్య శాస్త్రంలో నిగూఢ రహస్యంగా దాగి ఉన్న వైద్య రంగమునకు ప్రసిద్ధికెక్కించిన మహా దేవతలు. ఈ అశ్విని దేవతల యొక్క మంత్రజపములు పూజాది విధులు గావించడం వలన ఛత్ర చికిత్సకు సిద్ధంగా ఉన్న రోగములు కూడా ఛత్ర చికిత్స వలన కాని రోగములు కూడా నయం అవుతాయని ప్రగాఢ విశ్వాసంతో హైందవులు ఈ దేవతలను పూజిస్తూ ఉంటారు. కాగా వీరే తదస్తు దేవతలు. ఈ తదస్తు దేవతలు ఏదైనా సాయంత్రం వేళ ఎవరైనా ఏదో అంటూ ఉంటే నువ్వు అలా అనకు, మంచే చెప్పు, ఎందుకంటే ఇప్పుడు తదస్తు దేవతలు వస్తారు, వారు తదస్తు అంటే అయిపోతుంది అని విశ్వాసంతో ఉంటాం. అయితే ఈ తదస్తు దేవతలు ఎప్పుడు వస్తారు, వారిని మెప్పించడం ఎలా, వారిచే తదస్తు అనిపించుకోవడం ఎలా అన్నది కూడా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించి ఉన్నారు. సాయం సంధ్య వేళ సూర్యాస్తమానమునకు సరిగ్గా 24 నిమిషములు అనగా మనం క్యాలెండర్ లో గాని ఈ రోజు వస్తున్న సాఫ్ట్వేర్ లో గాని చూసుకొని సూర్యాస్తమానమునకు 24 నిమిషముల ముందు మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము జపిస్తూ ఉంటే ఆ 24 నిమిషాలు ఈ మంత్రమును జపించగలిగితే మన ఇంట్లో గాని మనం ఎవరి కోసం చేస్తున్నా గాని లేక మన కోసమైనా సరే ఈ మంత్ర జపం చేయడం వలన ఛత్ర చికిత్సకు వీలు కాని రోగములు కూడా తక్షణమే నయమవుతాయి. కాగా ఆ సమయమున మనం ఏ కోరిక కోరుతూ ఈ మంత్ర జపం చేస్తున్నామో ఆ దేవతలే ప్రసన్నం అవుతున్నారు కాబట్టి వారే తదస్తు దేవతలు కాబట్టి వారు తదస్తు అంటే చాలు సకలము జరుగుతాయి. అటువంటి మహత్తరమైన తంత్రయోగ మంత్రము ఈ ప్రయోగం. ఈ మంత్రము ఉదయం పూట ఎవరైనా సరే 8 మాలలు లేక 11 మాలలు జపం చేసుకోవచ్చు. గాని తక్షణమే మనం అనుకున్నవి కావాలి అంటే సూర్య అస్తమానమునకు ఖచ్చితంగా 24 నిమిషముల నుండి సూర్య అస్తమాన సమయం వరకు ఈ మంత్ర జపం చేయడం వలన మనం ఎవరి కోసం చేస్తున్నామో వారి యొక్క ఎటువంటి రుగ్మత అయినా సరే తక్షణమే నివారణ చేయబడుతుంది. అదే మన కోసం అయితే వెంటనే తగు పరిష్కారం కనిపిస్తుంది. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి. మరియు అశ్విని కుమారుల యొక్క అశ్విని దేవతల యొక్క శ్లోకములు స్తోత్రములు అష్టోత్తర శతనామావళి చదవడం కూడా చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు అశ్విని దేవతల యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం చేసేవారు తూర్పు వైపు ముఖముగా కూర్చొని సూర్యునికి నమస్కరించి తర్వాత ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు తదస్తు దేవతలు లేక అశ్విని దేవతలు లేక అశ్విని కుమారుల యొక్క మంత్రము ఓం ఆపత్సుదాయ అశ్విని కుమారాయ నమః. మంత్రం మరోసారి ఓం ఆపత్సుదాయ అశ్విని కుమారాయ నమః. మంత్రం మరోసారి ఓం ఆపత్సుదాయ అశ్విని కుమారాయ నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి లేదా గురువులను
సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షమైన జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ అర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.